హలో లాస్ట్ అండ్ ఫౌండ్ ఒక ఈసారి మా ఏరియాలో బతుకమ్మ ఈవెంట్ ను పార్కులో కండక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు వెదర్ చల్లగానే ఉంది. అదే అబ్బాయి ఇక్కడ చెప్తున్నారు, ఎప్పుడైనా ఇలాంటి ఈవెంట్స్ కి వస్తే చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది, ఈసారి అయితే క్రౌడ్ చాలా తక్కువ ఉన్నట్టుంది అంటున్నారు. పెద్ద పెద్ద దీపపు కుందలతో మాలలతో ఎంట్రన్స్ డెకరేషన్ అయితే అద్దరగొట్టేశారు, వెలిగి చేసినట్టే చేసేసారు. ఇళ్లలో పెద్ద పెద్ద బతుకమ్మలను చేసి తీసుకొస్తున్నారు. ఇప్పుడు చూస్తున్న బతుకమ్మ అయితే 10 రకాల పూలతో చేసినట్టున్నారు. చాలా బాగుంది బతుకమ్మ చూడడానికి. ఇంకా చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ బతుకమ్మ అనేది. అందరూ వచ్చేసారు, అందరూ బతుకమ్మలు పెట్టేశారు, అందరూ పెద్ద పెద్ద బతుకమ్మల్ని పెట్టేశారు. ఇక్కడ డాన్స్ లేసి అలసిపోయి ఉంటారని ఫుడ్ కి కూపన్లు కూడా ఇస్తున్నారు. ఫుడ్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. చాలా మంది వచ్చారు, వాళ్ళందరికీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళే. ఎక్కడ చేపించి తెచ్చారో గానీ ఫుడ్ మాత్రం చాలా టేస్ట్ గా ఉంది, అదిరిపోయింది. రిజిస్ట్రేషన్ జడ్జింగ్ జరుగుతుంది. బతుకమ్మని చేసుకొచ్చిన వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోవాలి. అలా చేసుకుంటే వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తారు. బెస్ట్ బతుకమ్మని సెలెక్ట్ చేసి వాళ్ళ ఉంటారు కదా ఈ కమిటీ నిర్వహించిన వాళ్ళు ప్రైజెస్ కూడా ఇస్తారు. ఇప్పుడు మాట్లాడుతున్నామా వేరే దేశస్తులామా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారంట. మన ట్రెడిషన్ ని మెచ్చుకుంటూ మంచిగా మాటలు చెప్పారు. My parents were immigrants to the United States and I know that I still remember all the traditions that they felt were important to me and those were really great traditions. ఇక్కడికి ఇప్పుడు టీ తాగడానికి అయితే వచ్చాము. క్యూ అయితే ఎంత పొడవునుందో, టీ సరిపోతాయో లేదా అన్నట్టు అనిపించేసి మేము ముందే వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ చేసిన అమ్మవార్లను చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో, చాలా బాగా చేశారు అమ్మవార్లని. ఇక్కడ ప్రమోషన్స్ కోసం యాప్స్ తయారు చేస్తుంటారు కదా, వాళ్ళు పెట్టారంట. ఇవి పిల్లలకి ఇస్తున్నారు. వాళ్ళ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళకి చూపిస్తే ఒక గిఫ్ట్ ఇస్తారంట. ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ పాప కూడా ఒకటి తెచ్చేసుకుంది. చిన్న చిన్న క్యూట్ క్యూట్ బొమ్మలు చాలా బాగున్నాయి. మామూలుగా అయితే ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ఇట్లాంటి ఈవెంట్స్ కి, కానీ ఈ ట్రంప్ పెట్టిన ఈ రూల్స్ తో అందరికీ హడల్ పుట్టేసింది. చాలా వరకు తగ్గించేశారు. ఎందుకు వచ్చిన ప్రాబ్లమ్స్ లేనిపోని తిప్పలు తెచ్చుకోవడం ఎందుకు అని. చేసుకొచ్చిన బతుకమ్మని జల్దీలో కలపాలి కదా, అంటే నిమజ్జనం చేయాలి కదా, అందుకని ఒక టబ్బునైతే ఏర్పాటు చేశారు. ఇక్కడ లోపలందరూ బతుకమ్మ ఆట ఆడుతూ ఉన్నారు. ఇక్కడైతే ఒకరు ఇద్దరు నీళ్ళలో కూడా కలిపేశారు. ఒక పెద్ద టబ్బుని చేసేసి దాంట్లో నీళ్ళని నింపేశారు. అన్ని బతుకమ్మలు పట్టే విధంగా అంత పెద్ద సైజులోనే ఉంది ఈ టబ్బు కూడా. మేమైతే ఈసారి ఈ బతుకమ్మని కండక్ట్ చేస్తారో లేదోను ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ తో, ఇప్పుడున్న రూల్స్ తో అని కంగారు పడుతూ ఉన్నాము. ఎలాగైనా ఈసారి చూడాల్సిందే. ఇదే నేనైతే ఫస్ట్ టైం రావడము ఈ బతుకమ్మని చూడడానికి. చేస్తే బాగుండు అనుకుంటూ ఉన్నాము. ఏదైతే అది అవుద్దని మొత్తానికి చైన్ అయితే చేసేసారు ఈ కమిటీ వాళ్ళు.
ఇక్కడ బతుకమ్మని జల్లులో కలిపిన తర్వాత ఆ గౌరమ్మని తెచ్చి ఆ పసుపు పూస్తూ ఉన్నారు. మనకి ఆ తాలిబొట్టుకు కూడా పెట్టుకోమని చెప్పేసి పసుపు వచ్చారు పూస్తూ ఉన్నారు ప్రైజ్ వీళ్ళందరూ. అది అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత, అది జడ్జింగ్ అయిన తర్వాత సో వాళ్ళకి కన్సలేషన్ ప్రైజ్ ఇస్తున్నాము. సో ఈమె చేసుకొని వచ్చిన బతుకమ్మ అయితే నాకు చాలా బాగా నచ్చింది. తులసి కోట బతుకమ్మని చేసుకొని వచ్చారు. ఆ రూపంలో ఉండే ఆ బతుకమ్మ బతుకమ్మని నెంబర్ 38, బతుకమ్మ నెంబర్ 38 వచ్చినందుకు ఎవరండి మంది ఇక్కడ చేసిన వాళ్ళల్లో కాన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చారు. ఎవరికి బాగుంటే వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చారు. ఈమైతే మా ఫ్రెండ్. ఎవరండి మంది Now to Karimnagar and to Warangal. ప్రైజ్ వచ్చేసింది బతుకమ్మ చేయకుండానే. ఇంటికి వచ్చిన ప్రైజెస్ తీసుకొని మేము తీసుకున్నట్టుగా బిల్డప్ ఇచ్చేస్తున్నాం. ఇప్పటి వరకు 17 కాన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చేవి 3 బెస్ట్ బతుకమ్మల్ని ఎవరైతే చేసుకొని వచ్చారో వాళ్ళకి పట్టు చీరలని గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఇప్పుడైతే థర్డ్, సెకండ్, ఫస్ట్ పట్టు చీరలని ఎవరు తీసుకుంటున్నారు? Okay, బతుకమ్మ నెంబర్ 4. ఈ బతుకమ్మను అయితే ఎందుకు చేస్తారు అని మా ఫ్రెండ్స్ ని క్వశ్చన్ అడిగాను. వాళ్ళు కొంచెం డౌట్ గా చెప్పారు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ లో తెలిపేసేయండి. Beautiful. Thank you. Next బతుకమ్మ. ఇలా పెద్ద పెద్ద బతుకమ్మలను చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా. అంత కష్టపడి చేసినప్పుడు చేయగానే ఒక 4-5 గంటలకి మళ్ళా జల్దిలో నిమజ్జనం చేస్తూ ఉంటే చాలా బాధగా ఉంటుంది పాపం వాళ్ళకి. చాలా బాధపడుతూనే నిమజ్జనం చేశారు ఇక్కడ. అమెరికాలో ఉండే కొత్త రూల్స్ తో భయపడుతూనే బాధపడుతూనే బతుకమ్మ సెలబ్రేషన్స్ మాత్రం చాలా చక్కగా చేశారు. ఈ మేమందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము ఈ సంవత్సరం చేసే బతుకమ్మ.